ఐదేళ్ల వైసీపీ పాలనతో అంధకారంలోకి వెళ్లిన ఏపీని వెలుగులోకి నడిపిస్తున్నామన్నారు కూటమి నేతలు. విధ్వంసపు పాలనకు ముగింపు పలికి వికసిత ఏపీ దిశగా అడుగులు వేస్తున్నామన్నారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఏడాది పాలన సంబరాల్లో పాల్గొన్న సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ ఎన్డీఏ హయాంలో ఊహించిన దానికంటే రాష్ట్రం వేగంగా అభివృద్ధి చెందుతుందని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన ప్రతి మాటను కూటమి ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని స్పష్టం చేశారు. వికసిత్ భారత్ 2047కు సంకల్పం చేశారు. మనం కూడా స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని రూపకల్పన చేసుకున్నాం. కేంద్రం సహకారం లేకపోతే ఊపిరి కూడా పీల్చుకోలేని సందర్భం. ఆ రోజు ఎన్డీఏ ప్రభుత్వం చాలా స్పష్టంగా చెప్పాం, విధ్వంసం నుంచి రాష్ట్రాన్ని కాపాడతాం, అదే మరి పునర్నిర్మాణ దిశగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోతామని చెప్పి ఈ ఒక్క సంవత్సరం తొలి అడుగు మాత్రం నేను ఒకటే మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఏదో అన్నీ చేసేసామని నేను చెప్పడం లేదు, కానీ ఊహించిన దానికంటే ఎక్కువ చేయగలిగాం. చాలా ప్రజల్లో ఆలోచనలు ఉన్నాయి, యాస్పిరేషన్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చేస్తామనే నమ్మకం కూడా ఉంది. కానీ ఇబ్బందులు కూడా అదేవిధంగా చాలా ఇబ్బందులు ఉన్నాయి. కానీ ఎన్ని ఇబ్బందులున్నా చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ఈ ఎన్డీఏ కూటమి పనిచేస్తామని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రెస్పాన్సిబిలిటీతో ముందుకెళ్ళాలన్న ఉద్దేశంతో మేమందరం ముందుకు వచ్చాం. ప్రజలు దాన్ని గుర్తించారు, ఆదరించారు. ఈ ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడ్డారు. ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుంది. ఈ మార్పు తీసుకురావడానికి ఒక యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఆ పోరాటానికి ఫలితం వచ్చి ఏడాది పూర్తయింది. ఒకవైపు కుదేలైన ఆర్థిక వ్యవస్థ, అస్తవ్యస్త విధానాలతో ఉన్న ఈ నడిపిన ప్రభుత్వాన్ని తిరిగి గాడిని పెట్టడానికి గౌరవ ముఖ్యమంత్రి గారి అపారమైన అనుభవం మా అందరికీ ఎంతో బలాన్ని ఇస్తూ ఉంది. ఏడాది కాలంలో బ్రాండ్ ఏపీని పునరుద్ధరించడం ద్వారా 9.4 లక్షల కోట్ల పెట్టుబడుల్ని ఆంధ్రప్రదేశ్ ఆకర్షించింది. గత 5 ఏళ్లలో గజానికి గొంతగా మారిన రాష్ట్ర రహదారులకు పునర్జీవం నింపుతూ 20,000 కిలోమీటర్లు ఆర్ఎండ్బి రోడ్లకి మరమ్మతులు చేసింది. సుపరిపాలనలో మనం తొలి అడుగు వేశాం. 5 ఏళ్ళు రాష్ట్ర విధ్వంసం చేసిన వారు ఈరోజు ప్రజాప్రభుత్వం ఏం చేసిందని ప్రశ్నిస్తారు. వాళ్ళని సూటిగా కొన్ని సమాధానాలు చెప్పదలుచుకున్నా. ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలు ఈరోజు ప్రశాంతంగా ఉంటున్నారు. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజల ముఖంలో చిరునవ్వు ఈరోజు కంపడుతుంది. ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా సంఘాలకు ప్రశ్నించే హక్కు కూడా ఈరోజు కూటమి ప్రభుత్వం అందించింది. నియంత పాలన నుంచి ప్రజలకి నిజమైన స్వాతంత్రం ఈరోజు వచ్చింది. అన్నీ సాధించామని కూటమి ప్రభుత్వం కాళ్ళు ఎగరేసుకుని తిరగట్లేదు. ఇంకా చేయాల్సిన చాలా పనులు మన ముందర ఉన్నాయి. గత పాలకులు 1000 రూపాయలు పెన్షన్ పెంచేదానికి 5 సంవత్సరాలు తీసుకుంటే మన ముఖ్యమంత్రి గారు తొలి నెలలోనే 1000 రూపాయలు పెన్షన్ పెంచింది మనం చూసాం. 67,27,164 మంది విద్యార్థులకు మనం తల్లికి వందనం కార్యక్రమం ఇస్తున్నాం. గత ప్రభుత్వం ఒక్క డిఎస్సి కూడా ఇవ్వలేదు, ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయలేదు. అదే కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదటి సంవత్సరంలోనే 16,347 ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసే మెగా డిఎస్సి కూడా ఈరోజు మనం నిర్వహిస్తున్నాం. ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, వారు రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించడానికి వారు చేస్తున్నటువంటి కృషి మనందరికీ తెలియనటువంటి విషయం కాదు. నరేంద్ర మోడీ గారి సహకారంతో రథసారథులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఆంధ్ర రాష్ట్రం ఖచ్చితంగా ముందుకు దూసుకువెళ్ళేటువంటి అవకాశం ఉన్నది. ప్రజాహితే హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం నాత్మ ప్రియం హితం రాజ్ఞః ప్రజానాం తు హితే సుఖం అని చెప్పి మన పెద్దలు చెప్పారు. అంటే నిజమైనటువంటి రాజు ఎవరైతే ఉంటారో వారు తనకి కావాల్సింది, తనకి సంతృప్తి ఇచ్చేటువంటి విషయం మాత్రమే వారు చేయరు. నిజంగా ప్రజలు ఏదైతే ఆకాంక్షిస్తారో,
ప్రజల మనసుల్లో ఏవైతే భావాలు ఉంటాయో వాటిని కనుగొంటూ వాటిని ఆచరణలో పెట్టేటువంటి వారే నిజమైనటువంటి పాలకుడు అని చెప్పి పెద్దలు చెప్పినటువంటి మాట. అటువంటి పరిపాలన దక్షత కలిగినటువంటి వారు చంద్రబాబు నాయుడు గారు.